హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా క్రిస్పీగా దోశలు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా త్రీ గ్లాసెస్ ఆఫ్ కంట్రోల్ బియ్యం తీసుకోవాలండి, దొడ్డు బియ్యం. అలాగే 1 గ్లాస్ ఆఫ్ మినపప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం మెంతులు తీసుకోవాలి. సో అలా నేను చూపెట్టిన విధంగా 2 to 3 టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. సో ఇది 4 to 5 అవర్స్ వరకు నానబెట్టాలి. సో 4 to 5 అవర్స్ తర్వాత ఇలా కొంచెం మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని, అవసరమంత నీళ్ళు పోసి అలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇంకో వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేయాలి. సో నెక్స్ట్ నేను కొంచెం రైస్ కూడా వేసానండి, ఎందుకంటే మంచి క్రిస్పీగా వస్తుంది, ప్లస్ కలర్ కూడా వస్తుంది దోశ అనేది. అట్లా పట్టి పక్కన పెట్టుకోవాలి, నైట్ అంతా నానబెట్టాలి అలాగే. సో ఎర్లీ మార్నింగ్ చూస్తే పిండి అనేది ఇలా అవుతుందండి. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి, తగినంత ఉప్పు, కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి, దోశ పెనం పెట్టుకొని కొంచెం పిండి తీసుకొని ఇప్పుడు నేను చూపెట్టిన విధంగా అలా రౌండ్ దోశ లాగా వేయాలి అండి. సో అలా చేస్తే మీకు చూడండి మంచి కలర్ కూడా వస్తుంది, మంచి క్రిస్పీ కూడా ఉంటుంది. సో అలా ఒక్కొక్కటి దోశ అలా వేసుకోవాలండి, రౌండ్గా మంచి క్రిస్పీ వస్తాయి. చాలా మంచి కుదిరిందని. ఇలాంటి దోశలు అనేవి చికెన్కి కానీ, మటన్కి కానీ, పల్లి చట్నీకి కానీ చాలా బాగుంటుంది. దోశలు వేయడము అలా ఒక్కొక్కటి వేసుకొని పల్లి చట్నీతో సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉండే అండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.